టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్కు గట్టి షాక్ తగిలింది. మహారాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ టీసీఎస్కు నోటీసులు జారీ చేసింది. ఉద్యోగులను బలవంతంగా వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని భారీ ఎత్తున ఫిర్యాదులు అందిన క్రమంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. జనవరి 18 లోపు ఈ అంశంపై తగిన వివరణ ఇవ్వాలని టీసీఎస్కు కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఐటీఈఎస్ దాని సంబంధిత రంగాల్లోని ఉద్యోగుల కోసం పనిచేసే నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అనే ఆర్గనైజేషన్ ఈ ఫిర్యాదు చేసింది. టీసీఎస్ తీసుకుంటున్న బదిలీ నిర్ణయాలపై మహారాష్ట్ర లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ విభాగానికి కంప్లయింట్ చేసింది. ఏకంగా 2000 మందికి పైగా ఉద్యోగులను ఎలాంటి నోటీసులు లేకుండా లేదా వారిని సంప్రదించకుండానే బలవంతంగా వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు టీసీఎస్పై ఆరోపణలు చేసింది. ఎన్ఐటీఈఎస్ ఈ అంశంపై ఎన్ఐటీఈఎస్కు 300 పైగా ఫిర్యాదులు అందిన క్రమంలో లేబర్ విభాగానికి ఫిర్యాదు చేసిందని, అందుకే తగిన సమాధానం ఇవ్వాలంటూ మహారాష్ట్ర లేబర్ విభాగం నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై టీసీఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ట్రాన్స్ఫర్లు అనేవి అంతర్గతంగా జరిగే సాధారణ ప్రక్రియగా టీసీఎస్ పేర్కొన్నట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. తమకు 300 పైగా ఫిర్యాదులు అందినట్లు ఎన్ఐటీఈఎస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు వెళ్లాలంటూ ఉద్యోగులను బలవంతంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు టీసీఎస్ పై ఆరోపణలు చేసింది. ఈ నిర్ణయం కారణంగా ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందుల్లో పడుతున్నట్లు తెలిపింది. అలాగే ట్రాన్స్ఫర్ ఆదేశాలను ధిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఉద్యోగులను కంపెనీ బెదిరిస్తోందని ఆరోపించింది. అంతేకాదు, ఎవరైతే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారో వారి వేతనాలను సైతం అన్యాయంగా ఆపేసిందని ఎన్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ హర్ ప్రీత్ సులజ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.